అంటే ఇది వాట్ ఏ వండర్ఫుల్ కోఇన్సిడెన్స్ అండి. మీరు 'దాసనారాయణరావు' గారు అన్న వెంటనే నా మైండ్‌లో వచ్చిన సినిమా అదే. 'మేఘ సందేశం' చెప్దామని మీరే చాలా బాగా చెప్పారు కూడా. అంటే సచ్ ఏ ఛాలెంజింగ్ ఇష్యూ. అవును. ఒక నాగేశ్వరరావు గారు, ఊళ్ళో బడిపంతులు, ఒక జయసుధ గారు, మంచి పిల్లలు, ఒక మంచి బామర్ది, అవును, రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉంటారు అందులో ఊళ్ళో కూడా. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళే మనిషి సడన్గా వెళ్ళి ఒక వేషధతో ఉండి నేను ఉంటానంటూ అనేది అయినా కానీ అవును. ప్రేమ ఒక ఒక వయసులో పుట్టిన ప్రేమ ప్రేమ ఇట్లకి అతీతం అవును. అన్నది చెప్పడం కూడా చాలా సాహసం అండి. చెప్పి ఒప్పించడం ఇంకా సాహసం. ట్రూ ట్రూ ట్రూ. మీరు ఎందుకండి శంకరభరణం తీసుకున్నా ఎగ్జాక్ట్లీ. చాలా పెద్ద టాబు అది అప్పట్లో. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ స్వాతిముత్యం చాలా పెద్ద టాబు. కానీ అవును. చెప్పే విధానంలో అవును. అది అన్ని పండినాయి. అండ్ ఆ ఛాలెంజ్ ఉండాలండి కళలో. ఎగ్జాక్ట్లీ. చెప్పే విధానంలో పెట్టినప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తాం. కరెక్ట్. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ఇది మీరు. కథ కాదు తీసుకున్నా, మ్మ్. అంతులేని కథ తీసుకున్నా కూడా అవన్నీ కూడా నిజానికి ఒక సినిమా మనం మంచి చూపించాలి అని మనం ఒక గోల్ గనక పెట్టుకుంటే ఒక డైరెక్టర్ మ్మ్. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ చక్కగా కోఆపరేట్ చేస్తే ఆ డైరెక్టర్ ఖచ్చితంగా ఒక మంచి సినిమాని విత్ వాల్యూస్ తోటి చేయొచ్చు, హిట్ కొట్టచ్చు అంటాను నేను యాజ్ అ 100% జర్నలిస్ట్. అండి. ఎందుకంటే మనం వాల్యూ చెప్పడానికి తీయట్లే, వాల్యూ కథలో ఉంది ఎగ్జాక్ట్లీ. అంతే. ఎగ్జాక్ట్లీ. మీరు లాస్ట్లో మీరు ఇలా ఉండండి అలా ఉండండి అక్కర్లే, కథలో వాల్యూ ఉంటే సరిపోతుంది. కథను గనక ప్రేక్షకుడికి నచ్చితే ఇవన్నీ మర్చిపోతాడండి. అబ్సల్యూట్లీ. ఒక రెండో రీల్కి వచ్చేసరికి మీరు అలా అన్నీ మర్చిపోతారు. ఆ క్యారెక్టర్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతారు. ది ఎండ్ తర్వాత నీ ఇష్టం, నువ్వు ఇంటికి వెళ్ళి ఏం ఆలోచిస్తావు అనేది. నిజం నిజం. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇది సస్పెన్స్ థ్రిల్లరా లేదా మర్డర్ హిస్టరీ అనేది మనం పక్కన పెడితే పర్టికులర్గా ఈ జోనర్ మీరు తీసుకోవడానికి చాలా రోజుల తర్వాత వచ్చాను, ఒక హిట్ కొట్టి నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత నా మనసుకు తగ్గట్టుగా తీసుకుంటాను తర్వాత అని అన్న ఫిక్స్ అయ్యారా? అంతేనండి. అంటే హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో లేదు. సో నేను దాని మీద పెద్ద డిపెండ్ అవ్వట్లేదు. కానీ డెఫినెట్గా నా మనసుకు నచ్చిన కథ నేను చెప్దాం అనుకున్న విధానంలో చెప్పాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కోట్ బై మన హాలీవుడ్లో క్వింటన్ టారెంటినో అని ఒక ఫేమస్ డైరెక్టర్ ఉన్నారు కదా. అని రైటర్ కూడా ఏమోనండి. రైటర్ అండ్ డైరెక్టర్ అండి. మీ మనసులో ఏముందో నాకు తెలియదు, మీ అభిరుచులు నాకు తెలియదు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను ఒక సినిమా తీసాను అనుకోండి, అది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే లాటరీ టికెట్ అది. ఇప్పుడు అలాగా నేను సినిమా ఒక 2-3 లక్షల మందిని ఇంప్రెస్ చేయలేను ఓపెనింగ్ వీకెండ్. ఆ 2-3 లక్షల మంది ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇది 18 to 25 వాళ్ళు వస్తారా, 25 to 30 వాళ్ళు వస్తారా, మా రిసీవర్లు కూడా చెప్పలేరు. అది జరిగిన రోజునే మనకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఈ తెలియని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను సినిమా తీసేదానికన్నా కూడా అట్లీస్ట్ నాకు తృప్తినిచ్చే సినిమా తీస్తే నాలాంటి వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు అనుకోండి సరిపోతుంది. కరెక్ట్. కరెక్ట్. సో ఆ అన్నోన్తో పోరాడే బదులు వన్ నోన్ ఫ్యాక్టర్ ఈజ్ మీ. నేను హ్యాపీనా ఈ సినిమా. నా సెన్సిబిలిటీ ఏంటి, కొన్ని టెక్నికాలిటీస్లో లెదర్జీ ఉండకూడదు, కంటిన్యూటీ కానీ, ఫ్రేమ్ కానీ, సీన్ ఓపెనింగ్ కానీ, ఎండింగ్ కానీ, లాజిక్ కానీ, క్యారెక్టర్ ఆర్క్ కానీ, క్యారెక్టర్ డైలాగ్, ఇవన్నీ నాకు కొన్ని సెన్సిబిలిటీస్ ఉన్నాయి. అలా నా సెన్సిబిలిటీస్ చాలామందికి ఉన్నాయి. నేను హ్యాపీ అయితే ద ఛాన్సెస్ ఆర్ ఫార్ హయ్యర్. ఎందుకంటే నేనే ఒక వ్యక్తిని కాదు కదా, నేను ఈ సమాజంలో మనిషినే. సో అందుకే నేను అది పెద్ద టెన్షన్ పెట్టుకోలేదండి. అట్లీస్ట్ ఆనెస్ట్గా నేను చేసిన అటెంప్ట్ అట్లీస్ట్ నాకే నచ్చలేదు అనుకోండి, వేరే వాళ్ళ కోసం ట్రై చేయటం వేస్ట్ కదా. సో అది నేను చేసింది ఈ సినిమా. ఇప్పుడు చాందిని చౌదరి గారు అయితే అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మేజర్గా మీరు 2 మేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఐ థింక్ వాళ్ళు కొత్త వాళ్ళు అనుకుంటా. ఒక ఆయన కొత్త ఆయన అండి, జై భరత్ మన హీరో. ఇంతకుముందు లంబసింగి అని చెప్పి ఒక సినిమా వచ్చింది, ఈ ఓటీటీలో నంబర్ 1 కింద ట్రెండ్ అయింది హాట్స్టార్లో. బాగా చేశారు ఆయన. ఇంకొక ఆయన యాక్చువల్గా వశిష్ఠ కన్నడలో చాలా పెద్ద హీరో అండి. ఆయనకి రాయల్ స్టార్ అని ఒక ట్యాగ్ ఉంది. యాక్చువల్గా ఆయన ఒక పెద్ద సినిమా 14th రిలీజ్ కూడా అవుతుంది కన్నడలో. ఆయన ఇంతకుముందు కేజీఎఫ్లో చేశారు. కన్నడలో హీజ్ బిగ్ హీరో అనమాట. అయితే ఈ స్టోరీ బాగా నచ్చింది అతనికి. మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, వన్స్ ఇన్ ఎ వైల్ కమర్షియాలిటీని పక్కన పెడితే యాజ్ అన్ ఆర్టిస్ట్ నన్ను ఛాలెంజ్ చేసే ఒక రోల్ వచ్చినప్పుడు నేను అన్ని పక్కన పెట్టి చేస్తాను అని చెప్పి. ఎందుకంటే మాది చాలా చిన్న బడ్జెట్ సినిమా. ఆయన హీ హ్యాస్ అ సర్టన్ ప్యాకేజ్ అండ్ రెమ్యునరేషన్ ఇన్ కర్ణాటక, కానీ అయినా కానీ ఆయన అన్ని పక్కన పెట్టి ఎన్ని డేట్స్ అంటే అన్ని ఇచ్చి మాకు కంప్లీట్ కోఆపరేట్ చేసి పెట్టారు ఆయన. కానీ అంటే ట్రైలర్లో చూసినంత వరకు ఆయన యాక్షన్ మామూలుగా తినేశారు. తినేస్తారు. ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెజెన్స్. ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెజెన్స్. నెక్స్ట్ మూవీ ఏదో పైప్ లైన్లో ఉంది అని విన్నానండి. లేదు లేదు. ఏ జోనర్లో వచ్చే అవకాశం మీ మైండ్లో ఉంది? తెలియదు. వెన్ ద స్టోరీ కమ్స్ ద స్టోరీ విల్ డిసైడ్. అంతే. బట్ నిజానికి ఎవరైనా మీ దగ్గరికి ఒక రియలిస్టిక్ స్టోరీ పట్టుకొచ్చి
ఇది డైరెక్ట్ చేస్తే బాగుంటుందని వస్తే అంటే అలాంటి రియలిస్టిక్ స్టోరీస్ తీయడానికి మీరు రెడీ అండి? రెడీ అండి. నేను అందుకనే బ్యానర్ కూడా స్టార్ట్ చేశాను, ప్రకాష్ దంఫ్లూరి ప్రొడక్షన్స్ అని చెప్పి. మీ ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను. చేశాను ఆల్రెడీ. ఓకే. పోస్టర్లో కూడా చూడొచ్చు మీరు. సో ఆల్రెడీ చేశానండి. సో నేను అంటే ఏవం సక్సెస్ అయితే నేనే కాదు, నేనే డైరెక్ట్ చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఎవరికైనా మంచి స్క్రిప్ట్ ఉంటే కూడా నా దగ్గరికి రావచ్చు. ఐ విల్ బి హ్యాపీ టు ప్రొడ్యూస్. ఈజ్ ఇట్? ఓకే. అదే మీ అందరికీ అయితే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ రియల్. ఎందుకంటే కథలు ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు లేక లేదా దీన్ని ఇంకా మార్పులు చేర్పులు చేస్తే మంచి ప్రాజెక్ట్ అవుతుంది అని పట్టుకుని తిరిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనేది ఏమైనా ఉంటే నాకు మెయిల్ ఐడి కానీ నేను మీకు పంపిస్తాను, డీటెయిల్స్ పంపిస్తాను. షేర్ విత్ us సో దట్ ఎవరైనా వచ్చినప్పుడు మీకు కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మీ మిసెస్ సైకాలజిస్ట్ అని విన్నానండి. అవునండి, తన పేరు మహతి. ఐఐటి హైదరాబాద్లో షీఈ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ షీఈ్ ఆల్సో మేజర్ అండ్ పిహెచ్డి ఇన్ సైకాలజీ అనమాట. సో నైస్ రియలీ. నాకు ఒక ఇంటర్వ్యూ ఇప్పించరు? తప్పకుండా అండి. నిజంగా దాన్ని ఉంది హ్యాపీ. కానీ ఒక సైకాలజిస్ట్ ఉన్న వైఫ్ ఇంట్లో ఉంటే ఎవరిని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తారా? బెస్ట్ ఒక సైకాలజిస్ట్ వైఫ్గా ఉంటే బెస్ట్ పాలసీ ఈజ్ టు బి ఆనెస్ట్ ఆల్ ద టైమ్. ఎందుకంటే ఫస్ట్ 6 నెలల్లో నా గేమ్స్ అన్నీ అయిపోయినాయి, ఎక్కడ దొరకాలి అన్నీ దొరికేసాను, ఇంకా పాయింట్ లేదండి. ఇంకా ఉన్నట్టుగా చెప్పేసుకోవటం ఇంకా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఇన్స్టాగ్రామ్ అది చూసేటప్పుడు దిస్ ఇస్ మేల్ థింగ్, దిస్ ఇస్ ఫీమేల్ థింగ్, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. చూసినప్పుడు అనిపిస్తుంటుంది ఒకసారి అడగాలి ఎవరైనా కరెక్ట్ రైట్ పర్సన్ని. ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటాడు? యాక్చువల్గా నిన్న లవ్ మోలీ సినిమా రిలీజ్ అయింది కదా, అదే ఆ సినిమా. సో నవదీప్ చేతిలో ఒక మ్యాజిక్ బ్రష్ వస్తుంది. సో ఆయన క్యాన్వాస్ మీద ఏ బొమ్మ గీస్తే ఆ బొమ్మ అమ్మాయి అయిపోయి వస్తుంది. ఓహో. సో ఆయన నాకు ఇటువంటి అమ్మాయి కావాలి అనుకుని ఒక బొమ్మ గీసుకుంటారు. అమ్మాయి వచ్చిన తర్వాత ఒక స్టార్టింగ్ హనీమూన్ ఫేజ్ అయిపోయిన తర్వాత డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు నాకు ఇది కాదని క్యాన్వాస్ చింపేసి మళ్ళీ ఇంకొక బొమ్మ గీస్తారు, ఆ అమ్మాయితో డిఫరెన్సెస్ వస్తాయి. అలాగా డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఆయన రియలైజ్ అయ్యేది ఏంటంటే ద ఫౌండేషన్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇంక్లూడింగ్ లవ్ ఆర్ లస్ట్ ఆర్ మ్యారేజ్ ఈజ్ ద డిఫరెన్సెస్. ఇట్ కెన్ నెవర్ బి ద సేమ్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. అది ఆ పాయింట్ నాకు ఆ సినిమాలో బాగా నచ్చిందండి.